ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ కొనసాగుతోంది. టన్నెల్లో మట్టి రాళ్లు తొలగింపుకు మళ్లీ ఆటంకం ఎదురైంది. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు మళ్లీ నిలిచిపోయాయి. టీబీఎం మిషన్ కటింగ్ 10% కూడా పూర్తి కాలేదు. నీటి ఊట తవ్వకాలకు ఆటంకంగా మారింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మరింత సమాచారం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద నుంచి మా ప్రతినిధి పాషా అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్కి 3 అంశాలు ప్రధాన అడ్డంకిగా మారాయి. మొదటిది 140 మీటర్ల పొడవున్నటువంటి టీబీఎం మిషన్ అడ్డుగా ఉండటం. అయితే ప్రస్తుతం టీబీఎం మిషన్ ని కట్ చేసే పని కొనసాగుతుంది. దాదాపు 10% పని పూర్తయినట్లుగా తెలుస్తా ఉంది. అయితే కట్ చేసినటువంటి పార్ట్స్ అన్నింటినీ కూడా లోకో ట్రైన్ లో తీసుకొచ్చేసి ఇక్కడ పడేస్తున్నటువంటి దృశ్యాలు మనం స్పష్టంగా చూడవచ్చు. అయితే ఈ మిషన్ ని కట్ చేయడం అనేది పెద్ద ప్రక్రియగా వాళ్ళు పేర్కొంటున్నారు. దాదాపు ఒక 5-6 రోజులు పట్టే అవకాశం ఉన్నట్లుగా వారు అంచనా వేస్తున్నారు. అయితే మొదటి టైల్ ఎండ్ గా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం కట్ చేస్తున్నారు. ఆ కట్ చేసినటువంటి భాగాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఇక రెండవ అంశము నీరు. అయితే ఎప్పటికప్పుడు నీరు ఊట పెరుగుతుంది. నిమిషానికి 5,000 లీటర్లకు పైగా నీరు ఊరుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి. డీవాటరింగ్ ప్రాసెస్ చేపట్టినప్పటికీ కూడా నీరు ఎప్పటికప్పుడు ఉబికి వస్తుండటంతో పనులకు ఆటంకంగా మారింది, తవ్వకాలకు కూడా ఆటంకంగా మారిందని చెప్తున్నారు. ఇప్పటికే మెగా కంపెనీ నుంచి ఎల్ఎన్టీ కంపెనీ నుంచి తీసుకొచ్చినటువంటి మోటార్లతోటి డీవాటరింగ్ ప్రాసెస్ చేస్తున్నారు. బురదని నీటిని ఎప్పటికప్పుడు తొలగించేటువంటి ప్రక్రియ చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా నీరు అనేది ప్రధాన ఆటంకంగా మారింది. పనులను ముందుకు సాగనివ్వకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకి టన్నెల్లో కనిపిస్తా ఉంది. ఇక మూడవ అంశము కన్వేయర్ బెల్ట్. నిన్న సాయంత్రానికి కన్వేయర్ బెల్ట్ ని పునరుద్ధరణ చేశారు. అయినప్పటికీ కూడా మళ్లీ కన్వేయర్ బెల్ట్ మొరాయించినట్టుగా స్పష్టమవుతుంది. అక్కడ 0 పాయింట్ గా చెప్తున్నటువంటి ఆ ప్రదేశంలో కన్వేయర్ బెల్ట్ ఎక్కడికక్కడ ఆగిపోవడంతో మట్టి తరలింపు ప్రక్రియ అనేది నిలిచిపోయింది. అయితే ఈ 3 అంశాలు అనుకూలంగా మారితే రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగవంతంగా సాగుతుంది. మృతదేహాలు ఎక్కడున్నాయో కనుగొంటామని చెప్పి చెప్తున్నారు. మరోపక్క ఇప్పటికే జీపీఆర్ తో మార్క్ చేసినటువంటి ప్రదేశాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఆ తవ్వే కాడ కూడా 5 అడుగుల నుంచి 7 అడుగులు తవ్వుతున్నటువంటి క్రమంలో నీరు వస్తుండటంతో ఆ నీటిని ఎత్తిపోస్తూ తవ్వకాలు కొనసాగిస్తున్నాయి రెస్క్యూ బృందాలు. ఈ రెస్క్యూ బృందాల్లో ప్రధానంగా సింగరేణి, ర్యాట్ మైనర్స్ బృందాలు పాల్గొంటున్నాయి. వారితో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు కూడా అక్కడ ఉన్నటువంటి టీబీఎం మిషన్ శకలాలని తొలగించడంతో పాటు నీటి ఊటను ఎప్పటికప్పుడు బయటికి పంపించడం, డీవాటరింగ్ చేయడంలో కూడా ఈ బృందాలన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. అయితే కన్వేయర్ బెల్ట్ నిన్న సాయంత్రము పునరుద్ధరణ చేశారు. ఇక మట్టిని తరలించే ప్రాసెస్ చేపడతామని చెప్పినప్పటికీ ప్రస్తుతం కన్వేయర్ బెల్ట్ మొరాయించినటువంటి సిచ్యువేషన్ టన్నెల్లో ఉంది. ఇక దాంతో పాటు కన్వేయర్ బెల్ట్ పై ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలు, మట్టి రాళ్లని పోయడానికి లేబర్ కావాల్సింది. ఆ లేబర్ కూడా అందుబాటులో లేరు. మరోపక్క హిటాచి, జేసీబీలు లోపల ఉన్నప్పటికీ కూడా అక్కడ మట్టి తీయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఆ యంత్రాలకి లేనట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ 3 అంశాలు ప్రధానంగా అనుకూలంగా మారితే రెస్క్యూ మరింత వేగవంతం చేసి మృతదేహాలను వెలికి తీస్తామని చెప్తున్నారు. మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి జేపీ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు నిన్న మొన్నటి వరకు ఇక్కడనే ఉన్నటువంటి మృతుల బంధువులకి మళ్లీ రిటర్న్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి వారిని మళ్ళా సొంతూరులకు పంపించారు. ఎప్పుడైతే మృతదేహాలు వెలికి తీస్తామో అప్పుడు మీ ఇండ్ల వద్దకే మృతదేహాలను చేర్చే బాధ్యత మాది అని చెప్పేసి వారు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇది ఇక్కడ టన్నెల్ వద్ద ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్.